అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గ చరిత్రలో ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనరు. మరి ఇక్కడ 74 సంవత్సరాలు ఏదైతే 1951లో మంథని నియోజకవర్గం ఏర్పడ్డదో 52లో మరి జరిగిన ఎన్నికల్లో గులుకోట శ్రీరాములు మొట్టమొదట ఏదైతే హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఏర్పడక ముందు హైదరాబాద్ స్వతంత్ర రాష్ట్రంగా ఉన్న రోజున గులుకోట శ్రీరాములు గారి నుంచి మొదలుకొని నేడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ వరకు 16 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే మరి ఏకైక బీసీ ఎమ్మెల్యేగా ఎన్నికైండు 16లో. మరి 2 సార్లు చందుపట్ల మరి కుటుంబం వాళ్ళు రెడ్డిస్ ఇద్దరు రామరెడ్డి అదేవిధంగా నారాయణ రెడ్డిలు మరి ఆ రెడ్డిస్ ఎంపిక అయితే 13 సార్లు మరి ఇక్కడ బ్రాహ్మణులే ఇక్కడ అధికారం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఒక్కసారి 2014లో పుట్టా మధు గారు మరి బీసీ ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ మరి ఆ నాయకులు బీసీ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఎన్నికైతే ఆయనను మరి ఇక్కడ ఓడించడానికి ఎన్ని కుట్రలు జరిగినాయి అనేది మనం చూసినాం. మరి ఇక్కడ వీటన్నిటిని కూడా ఏదైతే మనం అర్థం చేసుకుంటా ఉన్నామో అది అర్థమయ్యేటప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతా ఉన్నది. మరి ఇక్కడ 2018 ఎన్నికలకు ముందు పుట్టామదకు 900 కోట్ల ఆస్తి ఉన్నదని ఏదైతే దుష్ప్రచారం చేసి బీసీ సామాజిక వర్గంలో తోటి బీసీ నాయకుల మధ్య ప్రజల మధ్య మరి ఇక్కడ ఈర్ష్య అసూయ ద్వేషాలు రగిల్చిన మరి విషయము మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తా ఉన్నదంటే దాని వెనుక ఎలాంటి కుట్రలు జరిగినాయి, ఎలాంటి శిఖండిలను శల్యులను మరి వాడుకున్నారు అనేది మరి ఇక్కడ అది ఏదైతే ఆ కుట్రలో భాగస్వామి అయిండో ఆయననే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు సోషల్ మీడియా ద్వారా. దానికోసమే ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకోవాల్సి వస్తా ఉన్నది. ఇక్కడ 2018 జూలై 17 రోజు టిఆర్ఎస్ పుట్టమదుకు అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఇక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా అదేవిధంగా ఏదైతే తన సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పత్రికలో కోర్టులో కేసు వేస్తారు. ఏమని పుట్టమదుకు 900 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పి కోర్టులో కేసు వేస్తారు. కేసు వేసిన తర్వాత ఏం జరిగింది, వెంటనే అది కోర్టులో నిలబడదని చెప్పి వాళ్ళే దీన్ని ఇక్కడ మరి వెనక్కి తీసుకుంటారు, ఆల్రెడీ విత్డ్రా చేసుకుంటారు. ఈ విత్డ్రా చేసుకున్న కేసుకు అంటే వీళ్ళే ఒక బురద జల్లి మరి ఇక్కడ వాళ్ళే మళ్ళా అది ఏదైతే అది అక్రమాస్తులు లేవని తెలిసి కూడా కావాలని బురద జల్లి వీళ్ళే పిటిషన్ మరి ఇక్కడ వెనక్కి తీసుకొని ఆ తర్వాత విజయకాంతి పత్రికలో ఏ రకమైనటువంటి విషపు రాత రాయించిండు. అవినీతి పుట్టపై సిబిఐ వేయాలట. పుట్ట ఆస్తులు 900 కోట్లు. మరి అక్కడ కోర్టు కనీసం విచారణకు స్వీకరించిందా అంటే స్వీకరించలేదు. కానీ కావాలని ఒక అసత్య ప్రచారాన్ని గోబెల్ ప్రచారాన్ని ఈ రకంగా చేసి పుట్టమదుకు బీసీ సామాజిక వర్గానికి మధ్య దూరం పెంచడానికి మరి ఇక్కడ పన్నిన కుట్ర ఏ విధంగా ఉన్నది, ఆ కుట్ర ఏ విధంగా మరి ఇప్పుడు బట్టబయలు అయితే ఉన్నదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఎవరైతే దీనికి మరి ఇక్కడ ఈ కుట్రకు పావుగా మారిండో అతనే నాకు ఇప్పటికి జ్ఞానోదయమైందని చెప్పి సోషల్ మీడియా పెట్టిన అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. పుట్టమదుకు 900 కోట్ల ఆస్తులు ఒక బూటకం, నన్ను శిఖండిలా వాడుకొని కుట్ర చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇనుముల వెల్లడి. ఏం వెల్లడించిండు ఇనుముల సత్యనారాయణ అంటే కరెన్సీ నోట్ల కట్టుకథకు కనికట్టుకు గోబెల్స్ ప్రచారం కొరకు 900 కోట్ల అక్రమ ఆస్తుల కేసు దాఖలకు అప్పుడే 8 ఏళ్లు గడిచాయి. అధికారంలోకి వచ్చి 32 నెలలు గడుస్తున్న అట్టి గోబెల్స్ ప్రచారాన్ని ఇంకా వాడుకుంటూ విచారణలో మాత్రం అతిగతి లేదు. నాటి మహాభారత యుద్ధంలో యోధుల అణచివేత కోసం సైంధవులు శిఖండిలు శల్యుల పాత్రలాగానే నేటి మంత్రి మహాభారతంలో కూడా ఆయన అమ్ముల పొదలో నాలాంటి సైంధవులు శిఖండిలు శల్యులు లాంటి బాణాలు అనేకం ఉన్నాయి కూడా. ప్రత్యర్థి వినాశనం కోసం నన్ను వాడుకుంటే నా వినాశనం కోసం మరికొందరిని వాడడం మొదలు పెడితే ఆయన కన్నా బాగా ఎవరు వాడలేరు అన్న నగ్న సత్యాన్ని 8 ఏళ్లకు జీవిత సత్యం తెలుసుకున్న ఆ 4 చేతుల్లో అణచివేయబడ్డ మీ ఇనుముల సత్యమట. ఏమని చెప్తా ఉన్నాడు, కరెన్సీ నోట్ల కట్టుకథకు కనికట్టుకు అంటే మేము అదంతా బూటకం, మేము అల్లిన కథ ఏదైతే ఉన్నదో ఆ గోబెల్స్ ప్రచారం ఏదైతే చేసినామో దానికి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతా ఉన్నది. మరి ఎందుకు ఇప్పుడు ఇది వెల్లడించాల్సి వచ్చింది,
జీవిత సత్యం తెలిసింది. ఎట్లా తెలిసింది నీకు జీవిత సత్యం? మొన్న కౌన్సిలర్ గా ఏదైతే పుట్టమదును ఓడించడం కోసం కేవలం 900 కోట్లు అక్రమంగా సంపాదించిందని ఒక అసత్య ప్రచారాన్ని, ఒక అబద్ధ ప్రచారాన్ని, ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి వదిలి ఈర్ష, అసూయ, ద్వేషాలను రగిల్చి ఆ రోజున ఎన్నికల్లో పుట్టమదుకు మరి ఇక్కడ ఓటమి చెందడానికి ప్రధాన కారణమైంది ఇదే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే 900 కోట్లు సంపాదిస్తాడా? అది సాధ్యమేనా అని ఎవరు కూడా సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడలేదు. 900 కోట్లట అని ఆ ప్రచారం అది నిజమా అబద్ధమా అని తేలేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పుట్టమది గారు ఓడిపోవడం జరిగింది. మరి అలాంటి నేను ఇంత పెద్ద కుట్రలో నేను భాగస్వామినైనా పావునైనా మరి అని చెప్పి ఆయన మొన్నటి రోజున కౌన్సిలర్గా నిలబడితే కనీసం టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వలేదు సరికదా, పోనీ టికెట్ ఇవ్వకపోని మరి తన పని తనం చేసుకొని ఇచ్చిరా, తన ప్రచారం తనం చేసుకొని ఇచ్చిరా అంటే ఇంటి ముందర చెక్ పోస్ట్ పెట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి రాకుండా పూర్తి స్థాయిలో అణచివేస్తే ఇప్పుడు ఆయనకు జీవిత సత్యం బోధపడ్డదట. బోధపడి ఏమంటాడు, 8 ఏళ్ళు గడిచినాయి, అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతుంది. మరి 900 కోట్ల ఆస్తికి సంబంధించి మరి ఎందుకు మీరు దర్యాప్తు చేస్తలేరు? ఎందుకు మీరు దానికి సంబంధించిన అన్ని మరి బయట పెడతలేరు? ఎందుకు ఏసీబీ ద్వారానన్నా ప్రత్యేకంగా విచారణ చేస్తలేరు అంటే అదంతా అబద్ధ ప్రచారం కాబట్టి చేస్తలేరు అని చెప్తా ఉన్నాడు. మరి ఒక వ్యక్తి మంచోడా చెడ్డోడా అని మనం నిర్ణయించడం, అది తర్వాత ఒక మనిషి కొందరికి మంచి ఉంటాడు, కొందరికి చెడు ఉంటాడు. కానీ తనకు తానే శిఖండిలాగా పోల్చుకుంటా ఉన్నాడు అని అంటే ఆయనకు ఏదైతే తన దాకా వచ్చి తనకు తాకితే తప్ప తెలియలేదన్నట్టు. మరి ఇక్కడ ఏదైతే ఈయనను శిఖండిలా వాడుకున్న వల్ల మరి విషయం ఈయనకు అర్థం కాలేదు. నేను శిఖండిలా పావుగా మారితే నన్ను రాజకీయంగా ఏదో ఎంతో ఎత్తుకెదిగిస్తాడని చెప్పి ఒక దురాశతోటి ఏదైతే మరి కుట్రలో భాగస్వామి అయిందో ఇవాళ మరి ఆయన కూడా అణచివేయబడడంతో ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఏదైతే మంతని మధుకర్ ఇష్యూ అలాగే చేసిండ్రు. మరి పంతని మధుకర్ది ఆత్మహత్య కాదు హత్య అన్నాడు. మరి ఇలా అధికారంలోకి వచ్చి 32 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దాని మీద ఎందుకు ఏం తెలుస్తలేడు? ఇలా 900 కోట్లు అన్నాడు, దాని మీద ఎందుకు తెలుస్తలేడు అంటే ఒక బీసీ బిడ్డను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని కుట్రలు అంతా ఉన్నారు గతంలో. మరి ఆ రోజే చెప్పినాం, ఏదైతే 17 తారీఖు రోజు వాళ్ళు ఉపసంహరించుకొని 18వ తేదీన మరి పేపర్లో వస్తే ఆ రోజున త్రివేణి గలం ద్వారా చెప్పినాం, పత్రిక కాదు అది విషపుత్రిక. టిఆర్ఎస్ నాయకులపై విషం చిమ్ముతున్న విజయక్రాంతి, పత్రికా విలువలకు తిలోదాలు, అసత్య ఆరోపణలతో బురద జల్లే పిచ్చిరాతలు, ప్రజానాయకులను అవినీతి పరులుగా చిత్రించేందుకు కుయుక్తులు, తన సామాజిక వర్గ నాయకుడికి లబ్ధి చేకూర్చేందుకు కుట్రలు అని చెప్పి ఏదైతే విజయక్రాంతి ఆ రోజు ఏ విధంగా అయితే విషం కక్కిందో దానికి సంబంధించి ప్రజలకు తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం చేసినాం. కానీ అయినప్పటికీ కూడా ప్రజలు ఆ అసత్యాన్ని అబద్ధ ప్రచారాన్ని నమ్మిండ్రు. అది వేడిలో ఎలక్షన్ టైంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్నడూ జూలైలో జరిగింది, సెప్టెంబర్లో మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం డిజాల్వ్ అయింది సెప్టెంబర్లోనే ఎన్నికలు జరగడం జరిగింది. దాంతో మరి ఏదైతే ఈ ద్వేషం అసూయ ఇవన్నీ ఏదైతే రగిల్చిందో 900 కోట్లని కేవలం 900 కోట్లని చెప్పి మరి పుట్టమధు ఓటుకు రూపాయి కూడా ఇయ్యలేదు. ఏదైతే 2018 ఎన్నికల సమయంలో రూపాయి కూడా ఇవ్వలేదు. దాంతో కూడా 900 కోట్లు అక్రమంగా ఆర్జించి మాకు రూపాయి కూడా ఇస్తలేడనే మరి ఆ బాధ కూడా ఏదైతే ఓటర్లలో ఉండే మరి వీళ్ళు చేసిన అసొంటి అసత్య ప్రచారం ఇవాళ ఏ విధంగా అది అబద్ధము అని చెప్పి మరి చెప్పిండో చూస్తా ఉన్నాం. ఇక్కడ నన్ను శిఖండిగా వాడుకొని కుట్ర చేసిరని చెప్పి ఆయన బాజాప్తా చెప్తా ఉన్నాడు. కానీ జరగాల్సిన నష్టం జరిగింది. సరే, జరిగిన నష్టాన్ని మనం పూడ్చుకోలేం. ఇక ముందైనా ఒక బీసీని అణచివేయడానికి అంటే ఒక కుక్కను చంపడానికి ఏ విధంగా అయితే పిచ్చిది అని ముద్రెత్తామో మరి అదే విధంగా ఒక బీసీని అణచివేయడానికి అవినీతి పరుడని మరి అదే విధంగా రౌడీ అని అదే విధంగా మరి ఇక్కడ అక్రమంగా ఆస్తులు ఆర్జించిండు అని చెప్పి ఇదంతా కూడా మరి బురద జల్లే కార్యక్రమంలో ఇది కుట్ర. మరి అందులో చెప్తా ఉన్నాడు ఇంకా ఆయన దగ్గర నాలాంటి శిఖండిలు అనేక మంది ఉన్నారని. అంటే ఈయనది ఎడిషన్ ముగిసింది, మళ్ళొక్క ఎడిషన్లో ఇంకోవల్ని వాడుకొని అదే రకమైన కుట్రలు జరగబోతాయి. బీసీలారా తస్మాత్ జాగ్రత్త. బీసీలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. మన బీసీ నాయకుని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టాల్సిన బాధ్యత బీసీల మీదనే ఉందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.